వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ను క్రమబద్ధీకరించడానికి జూన్ 6న కేంద్రం ఉమీద్ పోర్టల్ను ప్రారంభించనుంది. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ పోర్టల్ను రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. ఈ పోర్టల్లో దరఖాస్తు తర్వాత 6 నెలల్లోపు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మహిళల పేరిట ఉన్న ఆస్తుల్ని వక్ఫ్గా ప్రకటించడానికి వీలుండదు. వక్ఫ్ ఆస్తుల లబ్ధిదారులు మహిళలు, పిల్లలు, పేదలే ఉంటారు. రిజిస్ట్రేషన్ కోసం కొలతలు పూర్తయి జియో ట్యాగ్ చేసిన స్థలాలు తప్పనిసరి. రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. నిర్ణీత కాల పరిమితిలోపు నమోదు చేయని ఆస్తులను వివాదాస్పదంగా పరిగణించి ట్రైబ్యునల్కు సూచిస్తారు. కాగా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో కేంద్రం అనవసర జోక్యం చేసుకునేందుకే చట్టాన్ని తెచ్చారని పిటిషనర్లు వాదించారు. అయితే కేంద్రం మాత్రం చట్టం రాజ్యాంగ హామీలను ఉల్లంఘించడం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది.